अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీకు తెలుసా, రోజుకి 5 సార్లు చేసే నమాజ్ కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, అది మన శరీరానికి ఒక న్యాచురల్ ఎక్సర్సైజ్ లాంటిది. నమాజ్లో ఉన్న ప్రతి పొజిషన్ మన ఆరోగ్యానికి అద్భుతమైన బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది నమాజ్ను కేవలం ఒక ఇబాదత్గా మాత్రమే చూస్తారు. కానీ నిజానికి నమాజ్ మన ఆత్మకి మాత్రమే కాదు, మన శరీరానికి కూడా అద్భుతమైన బెనిఫిట్స్ ఇస్తుంది. రోజుకి 5 సార్లు నమాజ్ చేయడం మన జీవితంలో ఒక అద్భుతమైన డిసిప్లైన్ తీసుకొస్తుంది. నమాజ్లో ఉండే ప్రతి పొజిషన్ మన బాడీకి చిన్న ఎక్సర్సైజ్ లాంటిది. ఖియామ్, మన నమాజ్లో నేరుగా నిలబడినప్పుడు మన బాడీ స్ట్రైట్గా ఉంటుంది. ఇది మన పోస్చర్ను మెరుగుపరుస్తుంది మరియు మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. రెండవది రుకు. రుకులో వంగినప్పుడు మన బ్యాక్ మరియు స్ప్రెయిన్ మంచి స్ట్రెచ్ వస్తుంది. ఇది మన శరీరానికి ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది మరియు బ్యాక్ పెయిన్ తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మూడవది సజ్దా. సజ్దా అనేది నమాజ్లో అత్యంత అందమైన పొజిషన్. ఈ సమయంలో మన తల కిందకి ఉండడం వల్ల బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అందుకే చాలామంది నమాజ్లో అత్యంత ప్రశాంతతను అనుభవిస్తారు. అది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మన హృదయానికి కూడా ఒక శాంతిని ఇస్తుంది. చివరిది తషహుద్, కూర్చోవడం. ఈ పొజిషన్ మన కాళ్ళ జాయింట్స్కు మంచి ఎక్సర్సైజ్ ఇస్తుంది. మన శరీరం రిలాక్స్ అవుతుంది మరియు మన మనసు అల్లాహ్ను స్మరించడంలో మునిగిపోతుంది. అందుకే నమాజ్ కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, అది మన ఆత్మకు శాంతి ఇచ్చే ఒక వరం, మన శరీరానికి ఆరోగ్యం ఇచ్చే ఒక నియమం. మనందరం రోజుకు 5 సార్లు నమాజ్ చేయడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ మనందరికీ నమాజ్ను ఎప్పటికీ మిస్ కాకుండా చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. రేపు మరింత మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఏమన్నా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం.